అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాకముందు చాలా మంది మా గిరిజన సోదరులు అడిగేవారు, మా తాండాలు మా గ్రామ పంచాయతీ చెయ్యండి అని. ఆ కోరికను కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే దాదాపుగా 3000 పైచిలకు తాండాలని గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ గ్రామాలలో వాళ్ళ పాలన ఉండేటట్టు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు మరొకసారి ఈరోజు గిరిజన సోదరులకు పెద్దపీట వేస్తూ ముందుకెళ్లిన కేసీఆర్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ తప్పకుండా టెంపుల్స్ లో పూజారులను నియమించే దానికి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉత్తరం రాయడం జరుగుతుంది. అవకాశం ఉంటే అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. థ్యాంక్ యూ. ప్రాంగణంలో వెలిసినటువంటి పుణ్యక్షేత్రం అంటే ఆదిమ బంజారాల కులదైవమైనటువంటి సంత సేవలాల్ మహారాజ్, ఈ దేవత అనుగ్రహంతో ఆ స్థాయికి ఎదిగినటువంటి దండి మేరామా యాడి జగదాంబ మాత రెండు విగ్రహాలు ఇక్కడ వెలిసినాయి. ఇక్కడ ఉండేటువంటి బంజారా నాయకులైతే కష్టపడ్డటువంటి వాళ్ళు, మేము ఏం కష్టపడ్డా మాకు ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారం ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ఎమ్మెల్యే గారు మొదటి నుంచి బంజారాలంటే ఇష్టపడేటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి నేను జాతి పక్షాన యావత్ భారతదేశంలో ఉన్న బంజారా జాతి పక్షాన నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని సేవలాల్ మహారాజ్ దండుమేరామయాడి చూపులు ఉంటాయని మేమందరం కోరుకుంటున్నాం. మేడం చాలా గొప్ప పని చేశారు. అయితే నేను ఇంతకుముందే చెప్పాను, నేను మళ్ళీ మేడం మాట్లాడతారు. ఈ ఆధ్యాత్మికత భారతీయ సంస్కృతిలో ఒక ఆధ్యాత్మికత, గురువు ఒక దైవం లాంటి వాళ్ళు. అయితే ఏ కులం సంబంధించిన వాళ్ళు ఆ గురువులను ఆధ్యాత్మికతను పెంపొందించారు. అందులో భాషకు లిపి లేకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 1000 సంవత్సరాలుగా మౌఖికంగా మేము మా సంస్కృతిని కొనసాగిస్తున్నాం. మేడం మరి ఇటువంటి దేవాలయాలు పుణ్యక్షేత్రాలు వస్తున్నాయి, కానీ దాంట్లో మళ్ళీ ధూపదీప నైవేద్యాల ప్రాబ్లం ఉన్నది. మీరు అన్నప్పుడు టీఆర్ఎస్ మీరు మేమంతా పోరాడినాం, మీరు సాధించింది అది. కానీ ఇప్పుడు అవి మర్చిపోయారు, ఎక్కడ లేదు. ఇవాళ ఈ గుడిని మళ్ళీ ఇట్లా ఇడిచి పెడితే దాని పరిస్థితి ఏదో మీరు ఆలోచించారు కనుకనే మిమ్మల్ని కోరుకున్నా. నేను తప్పనిసరిగా ధూపదీప నైవేద్యాల కింద మా కమ్యూనిటీలో కూడా చాలా మంది సంత సాధువులు ఉన్నారు. మేడం మా ఆధ్యాత్మికత కొనసాగించకపోతే మా ఆధ్యాత్మికత పోతుంది, మా సంస్కృతి కూడా పోతుంది. కనుక తప్పనిసరిగా మేడంని కోరుతా ఉన్నాను. మీరు ఇక్కడ మాట్లాడంటే నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడిస్తాను. మేడం నేను కూడా లెటర్ రాస్తాను. తప్పనిసరిగా మీరు ముందు చొరవ తీసుకొని ఇక్కడ వెంటనే ఒక సంత సేవాలాల్ పూజలు చేసేటందుకు ఎవరైనా ఒకరిని నియమిస్తే బాగుంటుందని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇంత హంగామా అందరి చూడాలి. ఎందుకంటే ఆప్యాయత కోరిక మేడమే అన్నారు. మా కల్చరల్ ట్రెడిషన్తో మేడం ఇక్కడికి ఆహ్వానించాం. వారు వచ్చి మమ్మల్ని అందరినీ ఒక భరోసా ఇచ్చినందుకు మరోసారి కార్యవర్గ సభ్యుల తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.